శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి, శుక్రుని యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాల్ని సౌకర్యాల్ని అనుభవించగలడు, అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడు, అలాగే జాతకుడి యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్రుడి యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది. జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, లేదు సమయానికి వివాహం జరగాలన్నా, అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళ విద్య ఏ విధంగా నడుస్తుంది, అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది, అలాగే ఎవరితో జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు, అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమామలతో వాళ్ళ యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు, తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్రుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్రుడు బలహీనపడి, శుక్రుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు, తన నీచరాశి అయినటువంటి కన్యారాశిలో ఉన్న, లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే 10 డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రుడి నుంచి ఒక 43 డిగ్రీల 20 నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని, తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు. సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు, సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది. వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ, స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం, వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది. విచక్షణారహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో శుక్రుడు జాతకంలో శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. శుక్రుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే ఆ కారణం వల్ల ఏంటి, ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు. జాతకుడు స్త్రీలను అవమానపరిచిన, స్త్రీలను ఇబ్బంది పెట్టిన, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ, తల్లిగారిని కానీ, వదిన గారిని కానీ, అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించిన ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు బలహీనపడి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే మరి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం, ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై
తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో కలిస్తే ఈ విధంగా, రాహుతో కలిస్తే ఆ విధంగా, అలాగే కేతువుతో కలియడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, వాళ్ళని అవమానించడం వల్ల కానీ, వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత, కులదైవం, అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుక్రుడు బలహీనపడడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ దసరా, కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం, ఒడిబియ్యం పోయడం, చీరలు పెట్టడం జరుగుతుంటుంది. అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా, ఒక మంచి బట్ట కట్టాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా శుక్రుడు బలం ఉండాలి. శుక్రుడు బలం లేకపోయినా శుక్రుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచా తప్పకుండా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు, కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించడం, అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఏదో కారణం వల్ల వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయడం, వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి. అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి, మంచి ఆరోగ్యం, మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అవటం వల్ల వారి యొక్క జన్మజాతకంలో కానీ గోచారరీత్యా శుక్రుడు బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడి యొక్క తన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. మరి ప్రస్తుతం శుక్రుడు గోచారరీత్యా 11వ స్థానంలోకి రావడం జరిగింది, అంటే పైపెచ్చి ఉచ్చ స్థితిలోకి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇప్పుడు శుక్రుని యొక్క బలం వృషభ రాశి వారికి పెరగడం జరిగింది. జన్మజాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి. అంటే ముఖ్యంగా శుక్రుడు బలహీనంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? వివాహ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి, ధనానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, సౌకర్యాలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదో ఒక చికాకు, వస్తువులు పోవడం, ఏదో రిపేర్కి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు శుక్రుడు ఉచ్చులోకి రావడం వల్ల జన్మజాతకంలో ఉన్నటువంటి శుక్రుడికి బలం పెరగడం వల్ల ఇప్పుడు సౌకర్యాలు కూడా పెరుగుతాయి. గృహంలో విలువైన వస్తువులు సమకూర్చుకోవడం, వాహనాలు లాంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి శుక్రుడు ఆర్థిక విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం అవడం వల్ల ఖచ్చితంగా ఈ జాతకుడికి మరి ఏప్రిల్ 24 వరకు కూడా శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. పైపెచ్చి ఇక్కడ రవితో కూడా కలిసి, చతుర్థాధిపతి రవితో కలిసి 4వ స్థానంలో సంచరిస్తూ ఇంచుమించుగా మనకి 14వ తారీఖు దాకా కూడా ఈ శుక్రుడు రవి కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల మరి ప్రభుత్వ సహకారంతో ఏమైనా గృహలాభం కానీ, వాహన లాభం కానీ జరుగుతాయి. అంటే ప్రభుత్వ సహకారం అంటే ప్రభుత్వ రుణం ద్వారా అవ్వచ్చు, పెద్దల ద్వారా అవ్వచ్చు, తండ్రి గారి ద్వారా, తల్లి గారి ద్వారా కూడా అవ్వచ్చు. ఈ విధంగా మీకు ఒక వాహన యోగం, ఒక గృహయోగం లాంటివి లభించే అవకాశం ఉంది. మరి షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, జాతకుడికి శుక్రుడు ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం రాష్ట్రాధిపతిగా, షష్టాధిపతిగా అనారోగ్యాన్ని ఇచ్చే గ్రహం కూడా అవుతున్నాడు. అటువంటి అనారోగ్యాన్ని ఇచ్చే గ్రహంలా ఉన్నటువంటి ఈ శుక్రుడు తన స్థానం నుంచి 6వ స్థానం అంటే 11వ స్థానంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం, అలాగే మరి రవితో కూడా మనకి 14వ తారీఖు ఏప్రిల్ దాకా కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా మరి ఎవరికైతే కొద్దిగా హెల్త్ పరమైన ఇబ్బందులు ఇండికేట్ చేస్తున్నాయో అటువంటి దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఏమన్నా ఉంటే ఈ సమయంలో బయటపడడం,
సడన్గా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఒక వరకు మంచిదే మీకు. అంటే మీకు గుప్తంగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ సమయంలో బయటికి రావడం వల్ల, మరి సరైన వైద్య సౌకర్యం సరైన సమయంలో లభించడం వల్ల కంపల్సరీగా మీకు ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు సంబంధించిన వాళ్ళు కాబట్టి డయాబెటిక్ సంబంధించిన ఉన్న వాళ్ళకి ఏదైనా షుగర్ డయాబెటిక్ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మరి రాహు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక విధంగా మరి కొన్ని వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి తప్ప కంపల్సరీగా వస్తాయని మాత్రం అనుకోవద్దు. దేర్ ఈజ్ ఎ ఇండికేషన్ అంతే తప్ప ఏదైనా అనారోగ్య సమస్య రావడం కానీ, దానికి సూచనప్రాయంగా ఏదన్నా ఇండికేషన్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ సమయంలో మీరు పరీక్ష చేయించుకొని సరైనటువంటి వైద్య సహకారం చేసుకుంటే 100% మీకు ఆ వ్యాధి నుంచి ముందుగానే బయటపడే అవకాశం ఉంది. అలాగే నేత్ర వ్యాధులకు కూడా శుక్రుడు కారణం కాబట్టి ఏదైనా దీర్ఘకాలికంగా మీకు రెటీనా లాంటివి కానీ కంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సమయంలో మీరు ఆ కంటి పరీక్షలు చేసుకొని తగు వైద్యం చేసుకోవడం ద్వారా మరి దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఏదైనా మనకి లాభాన్ని ఇస్తాడు తప్ప బలమైన గ్రహం నష్టాన్ని ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడు అక్కడ రవితో కంబస్ట్ అవ్వడం, రాహుతో కలిసి ఉండడం వల్ల హెల్త్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ధన విషయంలో కూడా ధనం ఎంత ఉన్నప్పటికి కూడా దాన్ని మించిన ఖర్చు అయ్యి చేతిలో ₹1 లేకుండా ఖర్చు అయిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ రుణం కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి 100% ఫైనాన్స్ ప్లానింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అలాగే శుభకార్యానికి సంబంధించిన విషయాలు, విదేశ వ్యవహారాలు కూడా ఈ టైంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.